మీ పేరేంటి? వెంకీ. ఓకే. ప్రెజెంట్ 'రామ్ చరణ్' గారి మూవీ వచ్చేస్తుంది 'గేమ్ చేంజర్'. ఇటు పక్క 'డాకు మహారాజ్' బాలయ్య బాబు మూవీ వచ్చేస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్. 'గేమ్ చేంజర్'. ఎలా అనిపించింది? ట్రైలర్ వచ్చింది కదా అన్న, ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. లుక్స్ ఎలా అనిపించినాయి? లుక్స్ కానీ ఆయన కట్అవుట్ ఎలా అనిపించింది? కొత్త ఏమీ లేదు, అంత ఫస్ట్ ఉంటే కానీ లుక్ ఉన్నాడు బాగా. అవునా? సో డబల్ రోల్ కనబడుతున్నా అన్నారు, కానీ ఏమో ఇక్కడ 3-4 లుక్స్ కనబడుతున్నాయి. 3-4 లుక్స్ ఉన్నాయి దాంట్లో. మాస్ అఫీషియల్ పోలీసు కలెక్టర్ లాగా కనబడుతున్నారు. ఏంటి ఇన్ని రోల్సా? ఎంతైనా మెగా ఫ్యామిలీ కదా, అట్లే ఉంటుంది. ఓకే. దశావతారంలో చూస్తాం బేసిక్గా అన్ని రోల్స్. ఈయన ఏంటండి 'గేమ్ చేంజర్'లో ఇన్ని రోల్స్ ఉన్నాయి? అంతే, శంకర్ డైరెక్టర్ కదా, అంతే. సో అన్ని రోల్స్లో లుకింగ్ కానీ స్టైల్ కానీ యాక్టింగ్ కానీ ఎలా అనిపించింది టైలర్లో? బాగుంది, చాలా బాగుంది. సో అనుకున్న రేంజ్లోనే కనబడ్డారా టైలర్లో? ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న రేంజ్లోనే కనబడ్డారా రామ్ చరణ్ గారు? అంతకు మించింది. అంతకు మించి ఉందా? హైప్ అనిపించింది? అంతకు మించి. శంకర్ గారికి 2 అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, మరి ఈ మూవీ ద్వారా కంబ్యాక్ ఏమైనా ఇస్తారంటారా? కంబ్యాక్ ఇచ్చేస్తాడు. బ్లాక్ బస్టర్. రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి, 'పుష్ప 2' కానీ 'దేవరా' కానీ పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి. ఈ మూవీస్ అన్నిటికీ ఒక రికార్డ్ అనేది బ్రేక్ చేసే అవకాశం ఉండిద్ది అంటారా రామ్ చరణ్ గారి 'గేమ్ చేంజర్'తో? రాజమౌళి తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది అంటారు కదా. అవును. కానీ అది వచ్చేసి బ్రేక్ అయిపోయింది. అది ఆ సెంటిమెంట్ అనేది బ్రేక్ చేస్తాడా? బ్రేక్ అది అక్కడ అయిపోయింది. అది చిరంజీవి వాళ్ళ కొడుకు ఎదురు చేశారు కదా, అది అయిపోయిన తర్వాత వచ్చేసింది గేమ్ చేంజర్, బ్లాక్ బస్టర్. సో ఈ కాకపోతే బాలయ్య బాబు కూడా కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఓకే. ఏదైనా హడావిడిగా ఉండిద్ది అంటారు. మరి ఏంటి ఈ సంక్రాంతికి రెడీగా ఉన్నారా? మూవీస్ పండగ రెడీగా ఉన్నారా? రెడీ. ఫస్ట్ గేమ్ చేంజర్. ఓకే. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టారు కదా, 256 కట్అవుట్. ఎలా అనిపిస్తుంది అండి? విజయవాడలో కట్టారు కదా, ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్ అని. ఇండియాలో ఫస్ట్ ఉంది. ఓకే. ఒక ఫ్యాన్స్ అసోసియేషన్, ఒక ఫ్యాన్స్ అందరు కలిసి ఒక హీరోకి ఇంత పెద్ద కట్అవుట్ కట్టడం ఎక్కడైనా విన్నారా? ఇంత బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టడం ఎక్కడ లేదు. ఓకే. సో ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే? రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఆయన ఎప్పటికీ నెంబర్ 1. ఓకే. ఓకే. మీ పేరేంటి? వినీలా. ఓకే, ఫైన్. ప్రజెంట్ రామ్ చరణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ గారి 'గేమ్ చేంజర్' మూవీ, 'డాకు మహారాజ్' బాలయ్య బాబు గారి మూవీ వచ్చేస్తుంది. మరి ఈసారి ఏ మూవీ చూస్తారు? ఈ సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఈ సంక్రాంతికి ఏ మూవీ చూస్తారు? రామ్ చరణ్ గారి మూవీ చూస్తాం. ఓకే. టైలర్ చూసారా? టైలర్ ఎలా అనిపించింది మొత్తానికి? బాగుంది. అనుకున్న రేంజ్లోనే లుక్స్ కనబడ్డారా? కొత్తగా కనిపించారా? కొత్తగా కనిపించారు. ఓకే, ఫైన్. ప్రజెంట్ రామ్ చరణ్ గారు కట్అవుట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ మన విజయవాడలో పెట్టారు. సో 256 ఫీట్ కట్అవుట్ ఎక్కడైనా చూసారే? ఒక హీరోకి ఇంత ఫ్యాన్స్ అందరూ కలిసి ఇలా కట్అవుట్ కట్టడం పెద్దగా లేదు, ఇప్పుడే చూస్తాం. ఓకే. రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? నాకు నాయక్ ఇష్టం. నాయక్. వై? ఎందుకు నాయక్? ఎందుకు అది కొంచెం స్పెషల్గా కనిపించింది. ఎంజాయ్ చేశారా మూవీలో? చేశాను బాగా. మరి ఈసారి 'గేమ్ చేంజర్'లో కూడా అలాంటి నాయక్ లాగా ఉంటుంది అంటారా హడావిడి చూడడానికి? అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. అవునా? ఓకే. లుక్స్ కూడా పోలీస్ లుక్లో చూస్తున్నారు, మాస్ లుక్లో చూస్తున్నాము, ఆఫీసర్ లుక్లో కూడా చూస్తున్నాం. ఆల్రౌండర్ రామ్ చరణ్ గారు. ఓకే. అంటే బేసిక్గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రేమ్లో కనబడతారు. ఈయనేంటండి అన్ని రకాల లుక్స్లో ఒక ఫ్రేమ్లో చూపిస్తున్నారు ఈసారి? రామ్ చరణ్ గారు అంటే అందరూ వేరు, రామ్ చరణ్ గారు స్పెషల్గా కనిపించాలి కదా. ఓకే. సో అన్ని రోల్స్ కవర్ చేస్తారంటారు ఈ 'గేమ్ చేంజర్'? అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. కమింగ్ టు రామ్ చరణ్ గారు, మరి ఈ 'గేమ్ చేంజర్'తో ఈసారి వచ్చేస్తున్నారు. ప్రీవియస్లో 'పుష్ప 2' గట్టిగా వచ్చింది, 'దేవరా' గట్టిగా వచ్చింది, లైక్ ప్రభాస్ గారు కూడా గట్టిగా కట్టారు. సో ఎలా అనిపిస్తుంది? ఈ అన్ని మూవీస్కి ఒక రికార్డ్ అనేది బ్రేక్ చేస్తారంటారా మరి రామ్ చరణ్ ఈసారి 'గేమ్ చేంజర్' మూవీతో? బ్రేక్ చేయాలి కదా, చేస్తారని అనుకుంటున్నాను. రామ్ చరణ్ గారిలో మీకు ఎక్కువ లైకింగ్ ఏంటి? ఏమి ఇష్టం రామ్ చరణ్ గారిలో అంటే నాకు ఆయనలో డ్యాన్స్ బాగా ఇష్టం. డ్యాన్స్ బాగా ఇష్టం. మరి ఈ మూవీలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉందా? డ్యాన్స్ ఏమైనా కనబడుతుందా? టైలర్లో చూసారా ఏమైనా డ్యాన్స్? డ్యాన్స్ బాగా చేస్తారు ఆయన, అదే కదా కోరుకునేది ఫ్యాన్స్. ఓకే. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? ఆయన వేరే లెవెల్ అంతే. అవునా? వెయిటింగ్ ఈసారి మూవీ కోసం? వెయిటింగ్ అండి. అవునా? బాగా. అంటే బేసిక్గా రంగస్థలానికి నేషనల్ అవార్డు రావాలని సుకుమార్ సార్ అన్నారు. సో కొద్దిగా రాలేదు అటుపక్క అన్నారు. మరి ఈ మూవీ ద్వారా నేషనల్ అవార్డు పక్కా వస్తుంది, నేనైతే మూవీ చూసాను, ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది, క్లైమాక్స్ మామూలుగా లేదు అని సుకుమార్ సార్ అన్నారు, 'పుష్ప 2' డైరెక్టర్. సో ఆయన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా, మరి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు ఈ మూవీ ద్వారా నేషనల్ అవార్డు? పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా వస్తుంది. వై? బికాస్ ఆఫ్ రామ్ చరణ్? ఎస్. లేకపోతే 'గేమ్ చేంజర్' మీద నమ్మకం? రామ్ చరణ్ గారి మీద నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటి? హేమలత. ఓకే, ఫైన్. ప్రజెంట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు 'గేమ్ చేంజర్' మూవీ వచ్చేస్తుంది, ఇటు పక్క 'డాకు మహారాజ్' బాలయ్య బాబు మూవీ వచ్చేస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్. టైలర్ చూసారా? టైలర్ ఎలా అనిపించింది? బాగుంది. అంటే రామ్ చరణ్ గారు లుక్స్ కొత్తగా కనిపించారా ఈసారి? ప్రీవియస్లో లుక్స్ లాగే ఉన్నారా? వెరైటీగా కనిపించారు, చాలా చేశారు కదా అందులో. సో ఏంటి బేసిక్గా 2 రోల్స్ ఉంటాయి అంటున్నారు, అంటే 2 రోల్స్ ఓకే అనుకోవచ్చు, బట్ ఆయనలో 4 టైప్స్ ఆఫ్ లుక్స్ కనపడ్డారు కదా టైలర్లో. ఓకే. సో ఎలా అనిపిస్తుంది?
ఇంట్రెస్టింగ్గా ఉంది. మూవీ చూసాక తెలియాలి. అవునా? ఓకే, రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? నేను బ్రూస్లీ. బ్రూస్లీ. మరి ఈసారి ఈ గేమ్ చేంజర్ ద్వారా అందరికీ ఒక రికార్డ్ అనేది బ్రేక్ చేస్తాడని నమ్మకం ఉందా? ఎస్. అవునా? ఎందుకు రామ్ చరణ్ గారు లైకింగ్? బాగుంటుంది తన యాటిట్యూడ్ కానీ లేకపోతే తన స్టైలింగ్ కానీ ఏదైనా బాగుంటుంది. ఓకే, కమింగ్ టు రామ్ చరణ్ గారు కట్అవుట్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టారు 256 feet విజయవాడలో. ఇదే విజయవాడ? ఓకే, సో విజయవాడలో బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టారు కదా, ఒక ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక హీరోకి ఇంత పెద్ద కట్అవుట్ కట్టడం అనేది ఎలా అనిపిస్తుంది? ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పటి వరకు ఎవరికి కట్టలేదు కదా, సో ఆ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి ఇంకా బాగుండిద్దని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, సో కమింగ్ టు వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? గుడ్ లుకింగ్ గాయ్. చరణ్ గారు గేమ్ చేంజర్, ఇప్పటిక డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ. ఏ మూవీ? గేమ్ చేంజర్. ఓకే, రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? మగధీర. మరి ఈసారి గేమ్ చేంజర్ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? ఇంకా నేను ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉందా? ఓకే. ఓకే, కమింగ్ టు రామ్ చరణ్ గారు కట్అవుట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టారు కదా, 256 feet కట్అవుట్. అంటే ఎలాంటి ఫ్యాన్స్ ఒక హీరోకి ఇంత పెద్ద కట్అవుట్ కట్టడం ఎక్కడైనా చూసారా? ఫస్ట్ టైం చూడటం? ఫస్ట్ టైం. ఓకే, మరి ఈసారి గేమ్ చేంజర్ లుక్స్ అంటే ఎలా అనిపించినాయి? కొత్తగా కనిపించినాయి, ప్రీవియస్ లుక్స్ లా కనిపించింది? కొత్తగానే కనిపించినాయి. ట్రైలర్ చూసారా? ట్రైలర్ ఎలా అనిపించింది? బాగుందా? ఓకే, రామ్ చరణ్ గారు మరి ఈసారి ఫ్యామిలీ పరంగా స్టోరీ చూడాలనుకుంటున్నారా, మాస్ చూడాలనుకుంటున్నారా ఈసారి గేమ్ చేంజర్లో? ఎందుకు మాస్? ఫ్యామిలీ వద్దా? మాసే బాగుంటుంది, చూసాం కదా, దానివల్ల మాస్. అంటే రంగస్థలానికి నేషనల్ అవార్డు వచ్చిందని చాలా మంది అన్నారు, బట్ రాలేదు అంటున్నారు. ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటున్నారు. మరి రామ్ చరణ్ గారు యాక్టింగ్ చూసారు కదా ట్రైలర్లో, ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారు? అవార్డ్స్ పెట్టుకోవచ్చు. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? హ్యాండ్సమ్ అని చెప్పొచ్చు. ఓకే, మీ పేరేంటి? తేజస్విని. ఓకే, ఫైన్. ప్రజెంట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వచ్చేస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్. ఓకే, రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, మరి ఈసారి గేమ్ చేంజర్ రెడీగా ఉందా రికార్డ్ బ్రేక్ చేయడానికి? రెడీగా ఉంది. ఓకే, రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? ధృవ. ఓకే, మరి ఈసారి ఎందుకు రామ్ చరణ్ గారు లైకింగ్? యాక్టింగ్ కానీ డాన్స్ సూపర్ ఉంటుంది. మన రీసెంట్గా త్రిపులర్లో వేశారు కదా నాటు నాటు సాంగ్, చూసారా? సూపర్ ఉంది. నచ్చింది. మరి ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ మూవీ ఉంది కదా, ఈ గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ గారు లుక్ కట్అవుట్ కట్టారు 256 feet కట్అవుట్ మన విజయవాడలో, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా. సో ఎలాంటి ఫ్యాన్స్ అయినా ఇంత రేంజ్లో కట్అవుట్ కట్టడం చూసారా ఎప్పుడైనా? ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు కట్అవుట్ విజయవాడలో కట్టారు, చూసారా? రీల్స్లో చూసారా, లైవ్లో చూసారా? రీల్స్లోనే చూసారా? హడావడి ఆ క్లౌడ్ ఆ ఫెస్టివల్ చూసారా? చూసాను. ఏంటి ఒక కట్అవుట్కి ఇంత సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి విజయవాడలో? ఆయనకున్న ఫ్యాన్ బేస్. ఓకే, మరి సంక్రాంతికి రెడీగా ఉన్నారా మూవీకి వెళ్ళడానికి? ఖచ్చితంగా. గేమ్ చేంజర్ మరి ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది, రికార్డ్ బ్రేక్ చేసి దాని నమ్మకం ఉందా? ఇప్పుడు రీసెంట్గా చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి కదా, పుష్ప 2, దేవరాయ అన్ని. ఖచ్చితంగా ఈసారి రికార్డ్ బ్రేక్ చేసి. అవునా? ఓకే, ఎక్కువగా ఆయనలో ఏమి ఇష్టం మీకు? బిహేవియర్లో ఉండేది కదా, సంథింగ్ ఏదో ఒకటి ఉండేది కదా. ఆయన బయట చేసే హెల్పింగ్ నేచర్. ఇంకా బిహేవియర్, ఆయన యాక్టింగ్ బాగుంటుంది, మూవీలో యాక్టింగ్ బాగుంటుంది. ఓకే, సో ఈసారి గేమ్ చేంజర్ లుక్స్లో కూడా ఎలా అనిపించినాయి? అంటే ప్రీవియస్లో లుక్స్ వస్తాం బేసిక్గా రామ్ చరణ్ గారు లుక్స్, మరి ఈ గేమ్ చేంజర్లో లుకింగ్ ఎలా అనిపిస్తుంది? పోలీసు రోల్లో ఉన్నారు, ఆఫీసర్ రోల్లో ఉన్నారు, 2 roles ఉంటాయి అంటున్నారు ఈ మూవీలో. సో మీ ఒపీనియన్ ఎలా అనిపిస్తుంది? ఇంట్రెస్టింగ్గా ఉంది వినడానికి. ఓకే, సినిమా చూస్తే కానీ తెలియదు. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అంటే ఏం చెప్తాం? నైస్ యాక్టర్, డాన్సర్.